Welcome to all. In this video, we are going to discuss the concept of Hamming code by taking one example. Here the question is, generate Hamming code for the given message 1011. They have given the 4 message bits, and here by using even parity we need to solve it and introduce an error in the LSB of the generated Hamming code and correct the received data. Okay. అసలు ప్రాబ్లంకి వెళ్ళబోయే ముందు అసలు హ్యామింగ్ కోడ్లో 4 మెసేజ్ బిట్స్ ఇస్తే మనకి ఎలా 7 బిట్ హ్యామింగ్ కోడ్ రావాలి అనేది తెలియాలి. ఓకేనా? ఫర్ 4 మెసేజ్ బిట్స్ మనకి 7 బిట్ హ్యామింగ్ కోడ్ ఎలా వస్తుంది అనేది తెలియాలంటే ఫస్ట్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఇన్ఈక్వాలిటీ కండిషన్. ఏంటి ఇన్ఈక్వాలిటీ కండిషన్ అంటే 2 పవర్ k ఈజ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ k ప్లస్ 1. ఓకే, ఇక్కడ m అంటే ఏంటో మెసేజ్ బిట్స్. ఓకేనా? హియర్ ద గివెన్ మెసేజ్ బిట్స్ ఆర్ ఆఫ్ 4. కాబట్టి దేర్ఫోర్ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా m ఈజ్ ఈక్వల్ టు 4. సపోజ్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నారు అంటే 2 పవర్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m4 కదా. 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎంతమ్మా? 6. సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. k 2 తీసుకోండి. 4 ప్లస్ 2 ప్లస్ 1 4 అంటే ఇది కూడా మనకు సాటిస్ఫై అవ్వదు. 2 క్యూబ్ తీసుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది అవుతుంది. అంటే 4 మెసేజ్ బిట్స్ ఇస్తే మనకి ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో మెసేజ్ బిట్స్ 4 ఉన్నాయి కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మెసేజ్ బిట్స్ ఇస్తే ప్యారిటీ బిట్స్ 3 తీసుకోవాలనేది గుర్తుంటే సరిపోదు. కాబట్టి 4 మెసేజ్ బిట్స్కి మనం ఎంత డిజైన్ చేయాలంటే 7 బిట్ హ్యామింగ్ కోడ్ అయితే మనం వేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ 7 బిట్స్ ఎలా వేయాలి అంటే ఫస్ట్ మనం బిట్ లొకేషన్ తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ బిట్ లొకేషన్ 7 కాబట్టి ఎల్ఎస్బి నుంచి 7 రాసుకుంటారండి. ఓకేనా? 7 6 5 4 3 2 1. ఓకే, ఇలా రాయండి బిట్ లొకేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ లొకేషన్ నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ బైనరీ లొకేషన్ నెంబర్స్. ఓకేనా? అంటే వీటికి ఈక్వల్ అండ్ బైనరీ. 1 అంటే ఎంత? 0 0 1. 2 అంటే 0 1 0. 3 అంటే 0 1 1. 4 అంటే 1 0 0. 5 అంటే 1 0 1. 6 మీన్స్ 1 1 0. 7 మీన్స్ 1 1 1. ఓకేనా? ఈక్వలెంట్ బైనరీ లొకేషన్ నెంబర్స్ వేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బిట్ డిజిగ్నేషన్ మనం రిప్రజెంట్ చేయాలి. బిట్ డిజిగ్నేషన్ అయితే మనకి ఇక్కడ ఎన్ని మెసేజ్ బిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ప్యారిటీ బిట్స్ ఎన్ని ఉన్నాయి? k అంటే మనకి ఇక్కడ ప్యారిటీ కదా, వేర్ k ఈజ్ ఈక్వల్ టు ప్యారిటీ బిట్స్. అయితే ఈ ప్యారిటీ బిట్స్ని ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటే గుర్తుంచుకోండి, మనకి 1 2 4 8 సో ఆన్ ఇలా. అంటే 2 పవర్ 0 లొకేషన్లో 2 పవర్ 1 లొకేషన్లో 2 స్క్వేర్ 2 క్యూబ్ ఈ బిట్ లొకేషన్స్లోనే నువ్వు ప్లేస్ చేయాలి. అలా వరుసగా ప్లేస్ చేస్తే అవ్వదన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ 1 2 4 8 కాబట్టి మనకు 7 బిట్ కాబట్టి 1 ఉంది కదా, కాబట్టి 1 దగ్గర ప్యారిటీ బిట్ పెట్టాలి P1. 2 ఉంది కదా, 2 దగ్గర P2 అండ్ 4th లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ P3 పెట్టుకోండి. ఓకేనా? రిమైనింగ్ అన్నీ కూడా మీకు డేటా బిట్స్ అయిపోతాయి. కాబట్టి ఇది D1, ఇది D2, ఇది D3, ఇది D4. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ప్యారిటీ బిట్స్ని డేటా బిట్స్ని పెట్టాలి. ఓకేనా? ప్యారిటీ బిట్స్ అనేవి ఓన్లీ 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 పవర్స్లో ఉన్న లొకేషన్స్లో మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి బిట్ డిజిగ్నేషన్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏంటంటే రిసీవ్డ్ కోడ్కి వేయాలి. ఇక్కడ రిసీవ్డ్ కోడ్. అయితే ఈ రిసీవ్డ్ కోడ్ వేసేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే జనరల్గా 1011 ఇచ్చారు కదా, ఇది ఎలా అయితే ఉందో అలాగే వేసుకోండి. ఓకేనా? కాబట్టి D4 1, D3 0 1 1. కొంతమంది అంటారు మేము ఇటు నుంచి తీసుకుంటాం ఇవన్నీ. అలా కాదు, ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వేసుకోండి. ఓకేనా? మనకి లెఫ్ట్ టు రైట్ ఎలా వెళ్ళిపోయిందో అలాగే వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? P3 P2 P1 మనకు తెలియదు. ఓకేనా? మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం రావాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే P1 చెక్ చేసుకోవాలి అంటే మనం P1 చెక్ చేయాలంటే బిట్ లొకేషన్స్ 1 3 5 7 చెక్ చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా P2 ఏం రావాలి అనేది మనం ఏ లొకేషన్స్ చూడాలంటే 2 3 6 7 చెక్ చేయాలి.
P3కి ఏం బిట్ ప్లేస్ చేయాలి అనేది 4 5 6 7 చెక్ చేయాలి. ఎందుకని మనం ఈ లొకేషన్స్ చెక్ చేయాలి అంటే ఈ బైనరీ లొకేషన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ మీకు రాస్తాను అర్థం అవడం కోసం. 001 ఇవి మళ్ళీ రాసుకోండి. 010 011 100 101 110 111 అంటే ఏంటిది 1 2 3 4 5 6 7. ఓకేనా? కాబట్టి ఇందులో ఈ ఫస్ట్ కాలం వచ్చేసరికి దేనికి అలొకేట్ చేస్తామంటే ఈ ఫస్ట్ కాలం మొత్తం కూడా మనకి P1 బిట్స్. అంటే ఎక్కడెక్కడైతే వన్స్ అయిందో ఆ లొకేషన్స్ మాత్రమే చూసుకోవాలి. ఎక్కడ 1 అయింది? 1 ప్లేస్ లో 1 అయింది, 3 దగ్గర 1 వచ్చింది, 5 దగ్గర 1 వచ్చింది, 7 దగ్గర 1 వచ్చింది, అందుకని 1 3 5 7 తీసుకుంటాం. ఓకేనా? అండ్ దిస్ కాలమ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ P2 అండ్ దిస్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ P3 అన్నమాట. కాబట్టి P2 ఎక్కడెక్కడ చెక్ చేయాలి? 2 దగ్గర, 3 దగ్గర, 6 దగ్గర, 7 దగ్గర. 3కి ఎక్కడ చేయాలి? 4 5 6 7 దగ్గర 1s ఉన్నాయి కాబట్టి అక్కడ చెక్ చేసుకోవాలి, అందుకని ఈ లొకేషన్స్ రాశాను. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే జనరల్ గా P1 అంటే బిట్ లొకేషన్స్ ఇవి, అర్థమైందా? 1 3 5 7 చెక్ చేయాలి. 1 దగ్గర ఏమైనా ఉందా? మనకి ప్యారిటీ ఏం లేదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒక డాష్ ప్లేస్ చేసుకోండి. 3 దగ్గర ఎంత ఉందమ్మా? మనకి 1 ఉంది. 1 5 దగ్గర ఎంత ఉంది? 1. అండ్ నెక్స్ట్ 7 దగ్గర ఎంత ఉంది? 1. అవునా? కాబట్టి ఇక్కడ క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చారు ఈవెన్ ప్యారిటీ అని దే మెన్షన్, కంప్లీట్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఈ ఈవెన్ ప్యారిటీ ఆడ్ ప్యారిటీ అది తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ ప్యారిటీ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. మరి ఈవెన్ ప్యారిటీ రావాలంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. కాబట్టి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాం అంటే P1 లో 1 ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అయినాయి కదా, కాబట్టి ఇక్కడ P1 అనేది 1. దేర్ఫోర్ ఇక్కడ మనకు P1 ఏమవుతుంది? 1 అయింది. కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ రాయండి, మనకు వచ్చాక ఇక్కడ వేసుకోండి. P1 అనేది 1. నెక్స్ట్ P2 చెక్ చేయండి. ఆబ్వియస్ గా P2 అంటే మనకి ఏం లేదు ఇక్కడ, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 3 దగ్గర ఏముంది? మనకి 1 ఉంది. అండ్ 6 దగ్గర ఏముందమ్మా? 0. అండ్ నెక్స్ట్ 7 దగ్గర 1. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి? 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈవెన్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈవెన్ చేయక్కర్లేదు కదా, అందుకని ఇక్కడ 0 పెడతాం. కాబట్టి దేర్ఫోర్ P2 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది వచ్చాక ఇక్కడ 0 మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి P3, ఆబ్వియస్ గా P3లో ఏముందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ 3 బిట్స్ ద్వారా మనం అది ఫిల్ చేస్తాం. 5 దగ్గర ఎంత ఉంది? మనకి 1. 6 దగ్గర 0, 7 దగ్గర 1. ఆల్రెడీ 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 ప్లేస్ చేసుకోండి. దేర్ఫోర్ P3 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ P3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇప్పుడు మనకు రిసీవ్డ్ కోడ్ ఏమొచ్చింది? ఇక్కడ 1011. ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది మనకి సాల్వ్ చేశాక? రిసీవ్డ్ కోడ్ వచ్చేసరికి మనకి ద రిసీవ్డ్ కోడ్ ఈస్ 1010101. ఓకే, ఈ 7 బిట్స్ కదా, 1 2 3 4 5 6 7, ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది చేసిన తర్వాత యాక్చువల్ గా ఇది మనకి రిసీవర్ సైడ్ కి వెళ్తుంది. రిసీవర్ సైడ్ కూడా మనం ఏ ప్యారిటీలో పంపించాం అనేది చెప్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ లో ఇంట్రడ్యూస్ అండ్ ఎర్రర్ ఇన్ ద ఎల్ఎస్బి ఆఫ్ ద జనరేటెడ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇంట్రడ్యూసింగ్ ఎర్రర్ ఇన్ ఎల్ఎస్బి. దేర్ఫోర్ మనకి రిసీవర్ సైడ్ కి ఏం వెళ్తుందంటే 10, అంటే ఎల్ఎస్బి అంటే ఇది కదా, ఇది ఎల్ఎస్బి, మనకి ఇది ఎంఎస్బి. 101010 ఇక్కడ చూడండి, ఇది మనం ఎర్రర్ గా ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, కాబట్టి ఇది వెళ్తుంది అనమాట. రిసీవర్ కి వచ్చేసరికి ఇప్పుడు ఇది వెళ్తుంది. రిసీవర్ సైడ్ ఏం జరుగుద్దో చూడండి. సేమ్ రిసీవర్ సైడ్ కూడా ఇదే ఆపరేషన్ జరుగుద్ది. కాబట్టి ఇక్కడ బిట్ లొకేషన్స్ వేసుకోండి రఫ్ గా. మీరు వేయాలంటే మళ్ళీ ఈ ప్యాటర్న్ కి వేయొచ్చు, లేదా రఫ్ గా ఇక్కడ వేసుకొని అయినా సాల్వ్ చేయొచ్చు ఎర్రర్ కి. కాబట్టి ఇది బిట్ లొకేషన్ 1 2 3 4 5 6 7 వచ్చేసరికి బిట్ లొకేషన్స్ మాత్రమే వేసాను నేను. ఓకేనా? కాబట్టి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ చెక్ చేసుకోండి. రిసీవర్ సైడ్ వెళ్ళాక ఏం చేస్తుందంటే రిసీవర్ P1 కి ఏమేమి బిట్స్ వచ్చాయో చూసుకుంటారు. P1 కి ఏం చెక్ చేయాలమ్మా? 1 3 5 7. 1 3 5 7 ఏమున్నాయి? 1 దగ్గర 0 ఉంది, 3 దగ్గర 1 ఉంది, 5 దగ్గర 1 ఉంది, అండ్ 7 దగ్గర 1 ఉంది. కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. రిసీవర్ కి కూడా తెలుసుగా ఈవెన్ ప్యారిటీ అని చెప్పి, అది ఏం చేస్తుంది? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ P1 లో మనకి ఇక్కడ 1 ని తీసుకుంటది.
అప్పుడు 4 1s అయితేనే కదా ఈవెన్ ప్యారిటీ సాటిస్ఫై అది, అందుకని P1 1 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ P2 చెక్ చేసుకుంటుంది 2 3 6 7. 2 3 6 దగ్గర ఏమన్నా 2 దగ్గర 0, 3 దగ్గర 1, 6 దగ్గర 0, 7 దగ్గర 1, 2 1s ఉన్నాయి సరిపోయింది. P2 0 తీసుకుంటుంది. P3 చెక్ చేయండి 4 5 6 7, 0 1 0 1, 2 1s ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ P3 0 తీసుకుంటుంది. అప్పుడు దానికి ఏమర్థమైందంటే ఓకే ఇక్కడ మనకు అన్ని జీరోస్ రాలేదు, ఇక్కడ P1 1 ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి. కాబట్టి 001 అనే లొకేషన్లో ఎర్రర్ అయితే ఉంది అనేది ఐడెంటిఫై చేస్తుంది. 001 అంటే ఇదేగా, అవునా, అంటే LSB ఇదేగా. కాబట్టి మనకి లొకేషన్ 1లో ఎర్రర్ ఉందని చెప్పి ఏం చేస్తంటే ఈ జీరోని ఏదైతే ఉందో అంటే 101010ని ఇక్కడ ఎర్రర్ ఉందని ఐడెంటిఫై చేసి ఇక్కడున్న జీరోని మారుస్తుంది 1గా. ఓకేనా. కాబట్టి ఫైనల్గా మనం ఏదైతే పంపించామో అదే వెళ్తుంది. ఓకే. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, సేమ్ ఇదే రిసీవ్డ్ కోడ్ వర్డ్ని మనం ఎర్రర్ లేకుండా పంపిస్తే ఇక్కడ జీరోస్ వస్తాయి. అన్ని జీరోస్ వస్తే రిసీవ్డ్ కోడ్ వర్డ్ కరెక్ట్గా వెళ్ళినట్టు. అలా కాకుండా నీకు 2 లొకేషన్ వచ్చింది అనుకో 010, బిట్ లొకేషన్ 2లో ఎర్రర్ ఉన్నట్టు. 6 అంటే 110 వచ్చింది అనుకో అక్కడ 6th లొకేషన్లో ఎర్రర్ ఉన్నట్టు. కంప్లీట్గా జీరోస్ ఉంటేనే ఎర్రర్ లేకుండా వచ్చినట్టు. ఇక్కడ ఏ కోడ్ వర్డ్ అయితే వస్తుందో మనకి ఆ కోడ్ వర్డ్లో లొకేషన్ ఎర్రర్ ఉన్నట్టు దాన్ని చేంజ్ చేస్తుంది. 0 ఉంటే 1ని, 1 ఉంటే 0గా చేంజ్ చేస్తాను అనమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద హామింగ్ కోడ్ ప్రాబ్లమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.